తమిళనాడు రాజకీయాలు పూటకొక మలుపు తిరుగుతున్నాయి. విజయ్ పార్టీ పెట్టి 2 ఏండ్లల్లా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఏర్పడే దగ్గర నుంచి మొదలు పెడితే ఇవాళ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినా సరే ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా ఆయన ఇంకా ఊగిసలాడుకుంటా ఉండుడు. ఓ దిక్కు మాకు మెజారిటీ ఉంది, మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాము అని ఆయన గవర్నర్ చుట్టూ తిరుగుతున్నాడు. గవర్నర్ ఏమో మీకున్న ఎమ్మెల్యేల లిస్టు తీసుకొని రండి అని చెప్తున్నారు. దీని తర్వాత ఏమైందంటే ఇప్పుడు గవర్నర్లకి సంబంధించిన ఇష్యూ పెద్ద చర్చకి దారితీసింది. తమిళనాడులో విజయ్ గెలుపు మీద ఎంతైతే చర్చ జరిగిందో ఇప్పుడు గవర్నరు విజయ్ పార్టీ ఏర్పాటు చేయడానికి ఉన్న అడ్డంకులు వీటి మొత్తం మీద చర్చ జరుగుతుంది. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ మేడం మధు గారు ఉన్నారు. ఒకసారి అడుగుదాం ఈ గవర్నర్ల వ్యవస్థ మీద, విజయ్ పార్టీ సాధించిన విజయాల మీద, ఇంకా అనేక ఇష్యూస్ మీద మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సవిత. తమిళనాడు పాలిటిక్స్ చూస్తున్నాం మనం. నిజానికి వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలిచిన దాని మీద కంటే ఎక్కువ చర్చ తమిళనాడులో, అంటే ఆయన పార్టీ పెట్టి 2 ఏండ్లలో అధికారంలోకి వచ్చుడు, అంతకుముందు ఉన్న ఉద్దండులైన పార్టీలని ఓడగొట్టి విజయ్ పార్టీ పెట్టినాక 2 ఏండ్లలో అధికారంలోకి వచ్చుడు. అధికారంలోకి వచ్చినట్టే, కానీ అధికారం దూరంగా కనిపిస్తుంది ఆయనకి. గవర్నర్ దగ్గరికి పోయి 2 సార్లు తిరిగి వచ్చేసిండు. దీని తర్వాత మొత్తం గవర్నర్ల వ్యవస్థ మీద చర్చ జరుగుతుంది. అసలు ఎట్లా చూడాలి ఈ మొత్తం ఇన్సిడెంట్ని? ఇప్పుడు విషయానికి వస్తే పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం ఎంత సంచలనం సృష్టించిందో అంతకంటే ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు సంచలనం సృష్టిస్తున్నాయి. టీవీకే విజయం ఒక సంచలనం, తమిళ వెట్రి కలగం. అంటే ఈ డిఎంకే పార్టీలను, ద్రవిడ పార్టీలను తోడగొట్టి ఒంటరిగా సింగిల్ లార్జెస్ట్ పార్టీ, అంటే ఒక్క అడుగు దూరం, పూర్తి మెజార్టీకి ఒక అడుగు, ఒక ఇంచు దూరం అనుకోదు, ఒక అంగుళం దూరంలో ఉన్నాడు. అటు ఆ విజయం ఒక సంచలనం. అన్ని సంచలనాలు నమ్మదండి. బెంగాల్ సంచలనం, తమిళనాడు సంచలనం. ఎందుకంటే తమిళనాడు కొంత వెస్ట్ బెంగాల్ ఊహించినప్పటికీ కూడా తమిళనాడును దాదాపుగా మేము చాలామంది కూడా అనలిస్టులు చెప్పిందే కరెక్ట్ అనుకున్నాం. ఎందుకంటే టీవీకి అధికారం రాకపోవచ్చు, అంత సీన్ లేకపోవచ్చు అనుకున్నాం. కానీ తర్వాత ఏంటంటే ఒక యాక్సిస్ మై ఇండియా తప్ప మిగతా అందరూ కూడా రాదు. ఆ సంచలనం తారుమారు చేసింది, అంచనాలు తారుమారు చేసి వచ్చింది. తర్వాత రాజకీయము, వెస్ట్ బెంగాల్ రాజకీయం అందరూ చర్చించుకోవాలి, తమిళనాడు రాజకీయాలు చర్చించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తం దేశవ్యాప్తంగా మొత్తం సెంటర్ పాయింట్ ఓన్లీ తమిళనాడు రాజకీయాలు అయిపోయాయి. దానికి కారణం ఏంటంటే మీరు అన్నారు గవర్నర్ వ్యవస్థలను వివాదాస్పదమవుతుంది. ఇప్పుడు టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా పిలవచ్చు. ఇది గవర్నర్కు అధికారం ఉంది. రాజేంద్ర అర్లేకర్ గవర్నర్ ఉన్నారు కదా, ఆయన గతంలో చరిత్ర బాగుంది. బీఆర్ గవర్నర్ చేసినప్పుడు పెద్ద వివాదం లేదు, ఆర్ఎన్ రవిలాగా. కానీ ఆయన పిలుస్తాడు సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి 108, 107, ఇంకా 10 సీట్లు ఉన్నాయి కాబట్టి దూరంలో. తర్వాత ఫ్లోర్లో బల నిరూపణకు అవకాశం ఇస్తారు, ముందు ప్రమాణ స్వీకారానికి అవకాశం ఇవ్వాలని అది అయిపోతుంది అనుకున్నారు. అంత లోపల టర్నింగ్, చాలా మేజర్ టర్నింగ్ తీసుకుని, చాలా సీరియస్ టర్న్ తీసుకుని అందరి దృష్టి ఇప్పుడు బీజేపీ వైపు పోయింది, ఎన్డీఏ అలయన్స్ కోసం పోయింది. ఎందుకంటే ఏఐడిఎంకే ఎన్డీఏ అలయన్స్లో ఉంది. బీజేపీ గతంలో ఒక సీటు గెలిచింది, ఒక సీటు గెలిచి మొత్తం చక్రం తిప్పుతుంది అనేది జనాల్లో టాక్. గవర్నర్ ఎవరి చేతిలో ఉన్నారు? కేంద్ర ప్రభుత్వం చేతిలో, అపాయింటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. ఆయన బీజేపీ నేపథ్యం ఉండొచ్చు, లేకపోతే ఏమై నేపథ్యం ఉన్నా సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తలేదు. కాబట్టి బీజేపీ ఆడుతున్న నాటకంలో ఒక పావుగా మారిపోయాడు గవర్నర్. కాబట్టి ఇది ఇటు ముందుకు అడుగు వేయనీయడం లేదు. ఒక అడుగు దూరంలో ఉన్నప్పటికీ కూడా ఆయనను గవర్నర్ తిరస్కరిస్తున్నారు. ఎప్పుడైతే ఈ మద్దతు తీసుకొని రమ్మంటున్నాడు, సిగ్నేచర్తో సహా మద్దతు తీసుకొని రమ్మను, ఓకే, అక్కడ బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు మొదలైనవి. ఎట్లా ఇతర పార్టీలు కూడా దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నాయి. సిపిఎం నుంచి కూడా వాళ్ళు కూడా దీంట్లో పేరుగా పాత్ర ఏం పోషించలే, అది మద్దతు ఇచ్చినట్టు చేసి ఒక్క పేరుగా ఫ్రాంక్గా ఇచ్చిందంటే కాంగ్రెస్ 5 స్థానాలని, అది కూడా ఏది
ఒక కోయలేషన్లోనే ఉంది, పార్టీలో డిఎంకే పార్టీలో ఉంది. అవును డిఎం కాదని ఇక్కడ మద్దతు ఇచ్చారు. ఇక్కడ గవర్నరు ఇవ్వకపోవడం కారణం ఏంది? ముందు మీరు ఫ్లోర్లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసెంబ్లీలో బల పరీక్ష చేసుకోండి అని చెప్పే అధికారం ఆర్టికల్ 356 ఆర్ ఎనీ అదర్ దాని ప్రకారం గవర్నర్కి అధికారం ఉంటుంది. అయితే గవర్నరు 2 విధాలుగా ఆయన యాక్ట్ చేయొచ్చు. ఒకటి ఆయన సాటిస్ఫై అయితే పిలవచ్చు, దాంట్లో మద్దతు. ఇప్పుడు ఎంత మ్యాజిక్ ఫిగర్ అంటారు, మ్యాజిక్ ఫిగర్ మీద చాలా చాలా జోకులు వస్తున్నాయి. ఆ మ్యాజిక్ ఫిగర్ అంటే ఏంది? మ్యాజిక్ ఫిగర్ ఈయన సాటిస్ఫై అయితే కావచ్చు, ముందు సాటిస్ఫై అయినట్టు అయ్యిండు, వెంబడే టర్న్ అయిపోయినాయి రాజకీయాలు. ఎట్లా టర్న్ అయినా అంటే ఇది ఇక్కడ రాహుల్ గాంధీ డైరెక్ట్ ఇంటర్ఫీరెన్స్ వల్ల ఈ టర్న్ అయినా నేను అనుకుంటున్నా. ఈయన ఎప్పుడైతే ఏఐడిఎంకే డిఎంకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్కి వాళ్ళు మొత్తం ఓకే కంగ్రాచులేషన్ చెప్పారు, మేము అవసరమైతే సపోర్ట్ కూడా ఇస్తామన్నారు. ఏఐడిఎంకే ఆ మాట చెప్పింది, ప్రధానమంత్రి కూడా కృతజ్ఞతలు తెలిపారు, అమిత్ షా కూడా తెలిపారు, అందరూ. తర్వాత ఏమైందంటే ఈయన బై డిఫాల్ట్ ఆర్ ఓపెన్లీ ఆర్ సీక్రెట్లీ నాకు డిఎంకే ఏఐడిఎంకి మద్దతు అవసరం లేదు, వాళ్ళ మద్దతు అవసరం లేదు, వాళ్ళ జోలికి అవసరం లేదు, వాళ్ళు దూరం పెట్టిండు అని చెప్పిండు. బై అంటే ప్రెస్ మీడియాలో చెప్పకపోవచ్చు, వాళ్ళకి ఫోన్లు చేసిన ఫోన్లు తిరస్కరించడము, వాళ్ళను తునీకరించడము, అంటే కొంచెం లైట్గా తీసుకోవడం. తర్వాత వాళ్ళకు ఆగ్రహాన్ని తెప్పించింది. వెంబడి ఏమైంది? కాంగ్రెస్ 5 సీట్లు ప్రకటించి తీసుకుండు, సాధారణంగా ఆహ్వానించిండు. తర్వాత సిపిఐ సిపిఎం అండ్ మిగతా పార్టీలు 1 or 2 పార్టీస్ అవి కూడా వాళ్ళు కూడా మద్దతు ఇచ్చినట్టు ఇచ్చి డ్రామాలు ఆడుతున్నారు. సిపిఐ సిపిఎం కూడా వీళ్ళు డిఎంకేతో ఉండి డిఎంకేకు అనుకూలంగా ఉన్నారు. ఎప్పుడైతే మెజారిటీ వచ్చిన పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ విజయ్కి మద్దతు ఇవ్వాల్సి ఉండనో వామపక్షాలు డిఎంకేలో ఉండి ఇవ్వకుండా ఏం చేశారు? సెంట్రల్ పార్టీ జోక్యం చేసుకునేసరికి అప్పుడు ఇచ్చారు. సెంట్రల్ పార్టీ అనౌన్స్ చేయాల్సి వచ్చింది. సో రాహుల్ గాంధీ అక్కడి నుంచి అనౌన్స్ చేసిండ్రు, డిఎంకేతో సంబంధం లేకుండా. ఇక్కడ సెంట్రల్ పార్టీస్ అక్కడ పోయే వరకు ఈ సెంట్రల్ పార్టీలు ఏమేమి ఉన్నాయి? బీజేపీకి యార్క్ రైవల్ ఎవరు? కాంగ్రెస్ అండ్ వామపక్షాలు కూడా ఒక అలయన్స్లో భాగం అవి. సో ఇక్కడ ఇంత పెద్ద పార్టీ పెట్టుకొని కేంద్రంలో అధికారం ఉన్న పార్టీని లైట్ తీసుకోవడం, తర్వాత చులకన చేసి మాట్లాడడం, క్యాంపెయినింగ్లో మాట్లాడడం ఓకే, తర్వాత కూడా మాట్లాడడం, తర్వాత డైరెక్ట్గా రాహుల్ గాంధీతో సంప్రదింపులు జరపడం తీసుకోవడం బీజేపీకి కంటగింపుగా మారింది. సరే ఓకే, ఇది విజయ్ అపరిపక్వత, రాజకీయ అపరిపక్వత కూడా నిదర్శనం ఇది. ఎందుకంటే ఫస్ట్ గివ్ మీ ఛాన్స్ ఇచ్చేయండి, నేను నిరూపించుకుంటానని. ఏఐడిఎంకే కానీ డిఎంకే కానీ ఎన్ని శక్తులు వచ్చినా తమిళ ప్రజల ప్రయోజనమే నాకు ముఖ్యం అన్నట్టు మాట్లాడాలి. ఇప్పుడు తమిళ్ ఎప్పుడైతే నువ్వు అధికారానికి 1 అడుగుల దూరం ఉన్నావు, అధికారానికి వచ్చినాక నువ్వు ఎవరితో నన్ను అడ్జస్ట్ కావచ్చు, కానీ ముందే శత్రుత్వం తెచ్చుకునేటట్టు మాట్లాడవద్దు. పార్టీ వివరించిన తీరు ఎట్లుందంటే అంటరాని పార్టీలు అన్నట్టు చెప్పినావు. అంటరాని పార్టీలు ఏమన్నాయి? అంటగా అవుతాం, నీ పని చెప్పి పెడతాం. నువ్వు ఇప్పుడే ఇట్లా ఉంటే రేపు ఎట్లా? మాకు 1 సీటు ఉందా, ఎన్ని సీట్లు ఉన్నాయా, 47 ఉన్నాయా, 48 ఉన్నాయా, మరి మేము మమ్మల్ని చులకన చేసినట్టు మాట్లాడుతున్నాం అని వాళ్ళు రాజకీయ చక్రం తిప్పడం మొదలుపెట్టి ఉదయనిధితోనో కరుణానిధి కొడుతోనో ఇప్పుడు స్టాలిన్ దూరంగా ఉన్నప్పటికీ మన టీటీవీ దయానిధి మారని వీళ్ళంతా ఉదయనిధి వీళ్ళందరూ కూడా చక్రం తిప్పుతున్నారు. అందరూ ఒకటే, డిఎంకే ఏఐడిఎంకే వీళ్ళని కాదని చేస్తున్నాడు కాబట్టి వాళ్ళు విజయ్ని తుప్పలు పెడుతున్నారు. అయితే ఇందులో బీజేపీ పాత్ర స్పష్టంగా కనబడుతుంది అందరికీ. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో గెలిచింది, తర్వాత గవర్నర్ వీళ్ళ చేతిలో ఉన్నారు. ఎవరి చేతిలో? బీజేపీ చేతిలో ఉన్నది. మాకు అంటరాని పార్టీ అన్నప్పుడు మాది ఏందో మేము చూపెడతాం అన్నట్టు బీజేపీ కూడా ఇక్కడ గవర్నర్ను బొమ్మలు ఆడిపించడంలో, లేకపోతే గవర్నర్ను ఆడిపిస్తున్నది బీజేపీ నుంచి క్లియరెన్స్ వస్తే
కేంద్ర ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ వస్తే అప్పుడే ఆయన ప్రమాణ స్వీకారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేదాన్ని. అంటే విజయ్ ఏం చెప్తుండు అంటే ఫస్ట్ నేను ప్రమాణ స్వీకారం చేస్తా, తర్వాత బల నిరూపణ చేసుకుంటా అని విజయ్ అంటుండు. గవర్నర్ మీకు ఎవరెవరు ఇస్తున్నారో లెటర్లు అంటే పేర్లతో సహా తీసుకొని రండి అంటున్నాను. అంటే గవర్నర్లకి ఆ అధికారం ఉంటుందా పేర్లతో సహా ఇవ్వమని, లేదంటే ఫ్లోర్లోనే ఇప్పుడు ఎవరైతే అధికారం చేపడతామో అంటున్నారో వాళ్ళు ఫ్లోర్లో బల నిరూపణ చేసుకోవాల్సి వస్తుందా, లేకపోతే గవర్నర్ దగ్గర కూడా బల నిరూపణ చేసుకోవాలా? గవర్నర్కు విచక్షణ అధికారం ఉంటుంది, అడిగే అధికారం ఉంటుంది. ఫుల్ మెజార్టీ ఉందా లేకపోతే లేదా అని చూసుకోవాల్సిన 1959 నుంచి 1960s 1970లో మనకు ఊహలో ఉన్నప్పుడు పుట్టకముందు రాజకీయాలు పుట్టకముందు నుంచి కూడా ఆది నుంచి గవర్నర్ల పాత్ర మీద వివాదం నడుస్తుంది. 1959లో కావచ్చు 60లో కావచ్చు, ఇదే తమిళనాడులో 1959లో అప్పుడు కాంగ్రెస్ కమ్యూనిస్టు వీళ్ళ మధ్య అప్పుడు నాకు తెలిసి డిఎంకే పార్టీలది ద్రవిడ పార్టీలది ఆ ప్రభావం అప్పుడు లేగదు అనుకుంటున్నాను. 1959లో కూడా గొడవ అయిందంట. 1960లో కేరళలో అయింది. అంటే దీంట్లో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఇప్పటి ఎన్డీఏ గవర్నమెంట్ వరకు, అంటే ఇప్పటి బీజేపీ వరకు అంత గవర్నర్ల పాత్ర వివాదాస్పదం. సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. అయితే రకరకాల విధంగా వచ్చింది. ఒకసారి అలయన్స్ పార్టీలు, సపోజ్ 3-4 పార్టీలు ఉన్నాయి, ఒక పార్టీలు సింగిల్ లార్జెస్ట్ వచ్చింది. 3 పార్టీలు ఏమో 30 వచ్చినాయి, ఒక పార్టీకి 90 వచ్చినాయి. ఈ 3 పార్టీలు కలిస్తే 91 అవుతుంది. ఇప్పుడు ఇట్లా లాగానే గవర్నరు అప్పట్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఇవ్వకుండా 1959లో నాకు తెలిసి లెఫ్ట్ పార్టీస్ కాంగ్రెస్ పార్టీ మీద గొడవ అయితే ఆయన విచక్షణ అధికారం మీదకి ఇచ్చిండు. ఏదైతే అలయన్స్ పార్టీలు ఏవైతే ఎక్కువ ఉన్నాయో వాళ్ళు మాకు ఎక్కువ బలం అన్నప్పుడు కూడా ఇచ్చిండు. అంటే గవర్నర్ల విచక్షణ అధికారం ఉన్నట్టు మనకు 1959 నుంచి 1960s నుంచి జరుగుతున్న పరిణామాల కేరళ, తమిళనాడు, లేకపోతే ఈవెన్ జార్ఖండ్, ఇక్కడ ఇవన్నీ వరకు గోవా ఇవన్నీ పరిశీలిస్తే గవర్నర్కు విచక్షణ అధికారం ఉంది, కాదనలేని వాస్తవం. కానీ పూర్తి మెజార్టీ ఉన్నప్పుడు కూడా ఆహ్వానించకపోవడం అనేది ఆయన చేతిలో లేదు. ఎప్పుడైతే ఇటువంటి సందిగ్ధావస్థ వస్తుందో, ఇట పరిస్థితి సందిగ్ధం ఉన్నప్పుడు, మెజార్టీ లేనప్పుడు, సింగిల్ లార్జెస్ట్ పార్టీ మెజార్టీ లేదు కాబట్టి అప్పుడు రాజ్యాంగ పరంగా ఈయనకు గవర్నర్కు, అంటే ఇప్పుడు లోక్భవన్లో ఉన్న గవర్నర్కు విచక్షణాధికారం ఉంటుంది అనేది స్పష్టం చేస్తుంది. ఏది కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఇక్కడ నుంచి వచ్చినది. అయితే ఇక్కడ గవర్నర్ల వ్యవస్థ వివాదాస్పదం ఎప్పటి నుంచి అవుతుంది. గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయమని గవర్నర్లు కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు ఉంటున్నారు, రాష్ట్ర ప్రభుత్వాలు ముప్పు తిప్ప పెడుతున్నారని. ఇదే 1950-60sలో అన్నాదురై అప్పుడు ఎన్నికను చదివినాం. అన్నాదురై కూడా మేకలకు గడ్డం అవసరం లేదు, రాష్ట్రాలకు గవర్నర్లు అవసరం లేదు అని వ్యాఖ్యానించిన అప్పట్లో ఈ గొడవలు అప్పుడు కూడా నడిచినాయి. తర్వాత 1983లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం అధినేత సూపర్ స్టార్ ఎన్టీఆర్ కాడ వస్తూనే ఈ రాజ్యాంగంలో కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ వైఖరి ఆయన ఉండే. పలు వ్యవస్థలను దూషిస్తూనే ఆయన వ్యతిరేకిస్తూనే గవర్నర్ వ్యవస్థలను కూడా రద్దు చేయాలని చెప్పి, గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలి. పటవారీ వ్యవస్థను ఎట్లా రద్దు చేసిండు అక్కడ, గవర్నర్ వ్యవస్థను మన కేంద్రం రద్దు చేయాలని చాలా ఇవన్నీ ఇందిరాగాంధీతో కూడా డైరెక్ట్ కాన్ఫరెంట్ అయింది. అయినాక అప్పుడే ఈయన అమెరికాకి చికిత్స పోవడం, ఆపరేషన్ పోవడం, తర్వాత నాదెండ్ల భాస్కర్ రావు నాకు మద్దతు ఉందని ఏదో కాగితం మీద ఇచ్చి ఇవ్వడం, గ్రౌండ్ రియాలిటీ లేకుండా ఎమ్మెల్యేని పిలిచి కౌంట్ చేయకుండా ఎకాఎకిన అప్పటి గవర్నరు రామ్లాల్ నాదెండ్ల భాస్కర్ రావుకు ప్రమాణ స్వీకారానికి అవకాశం ఇవ్వడం పెద్ద దుమారం రేపింది. ఈవెన్ ఇందిరాగాంధీ సీటు కూడా కదిలిపోయే పరిస్థితి వచ్చింది అప్పట్లో దేశవ్యాప్తంగా. ఇక్కడ అప్పుడే బీజేపీ ఇతర పార్టీలు సిపిఐ అన్నీ కలిసి ఎన్టీఆర్కు అనుకూలంగా అండగా నిలిచింది. తర్వాత మా ఎమ్మెల్యేలు కూడా చాలామంది మేము ఎన్టీఆర్కి అనుకూలంగానే ఉన్నామని చెప్పినప్పటికీ కూడా రామ్లాల్ చేయకపోతే ఆయనను బూస్ట్ చేసి శంకర్ దయాళ్ శర్మను పెట్టారు. శంకర్ దయాళ్ శర్మ అంటే ఇందిరాగాంధీ కూడా
ఢిల్లీ పీఠం కూడా కదిలింది. ఉమ్, అది భయంతో దిగొచ్చి ఆయన డిస్మిస్ చేసి ఆయన ప్లేస్లో శంకర్ దయాళ్ శర్మని పెట్టి ఉమ్, శంకర్ దయాళ్ శర్మ రాగానే ఉమ్, పరిశీలించి ఎన్టీఆర్కు అవకాశం ఇచ్చింది, డిస్మిస్ చేసేసి ఉమ్, నాదేళ్ళ గవర్నమెంట్. అప్పటి నుంచి కూడా ఈ వివాదం నడుస్తూనే ఉంది. బీజేపీ కూడా ఈరోజు గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయమని అప్పటి నుంచి జరుగుతుంది. ఉమ్, 356 ఆర్టికల్ను ప్రకారం వీళ్ళు రద్దు చేయడానికి, గవర్నమెంట్ రద్దు చేయడానికి, జస్ట్ లైక్ ఎన్టీఆర్ గవర్నమెంట్ రద్దు చేసినప్పుడు 356 ఆర్టికల్ను ఆసరంగా వాడుకున్నాడు. దాన్ని రద్దు చేయాలని, తర్వాత ఇదే క్రమంలో నాకు తెలిసి ఎన్టీఆర్ డిస్ప్యూట్ కాకముందు కూడా ఈ గవర్నర్లది గొడవ జరిగింది. ఉమ్, జరిగినప్పుడు ఇందిరాగాంధీ గవర్నమెంట్కు అది పెద్ద తలనొప్పి మారితే అప్పుడు సర్కారియా కమిషన్ వేసారు. ఉమ్, కొంచెం అటు ఇటు ఎన్టీఆర్ సంక్షోభం, ఆగస్ట్ సంక్షోభానికి ముందు ఉమ్. అటు ఇటు వేసారు సర్కారియా కమిషన్. దేనికోసం అనేసారు అప్పుడు ఆ కమిషన్? ఇదే ప్రతి స్టేట్లో వివాదం, ఓకే. ప్రతి స్టేట్లో ఏదో ఒక రకంగా ఆటంకం సృష్టించడం. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం తీసుకునే ఏకపక్ష నిర్ణయాలను కొన్ని ఆపే అధికారం ఉంటుంది. ఎందుకంటే ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, లేకపోతే ప్రభుత్వం అన్ని విషయాలు పరిశీలించిందా, దీంట్లో ప్రజా ప్రయోజనం ఉందా లేదా అని విచక్షణ ఎన్నుకుంటుంది. మళ్ళీ తిరిగి పంపి దీన్ని సవరించండి అని చెప్పడం, లేకపోతే రద్దు చేసే అధికారం. ఇప్పుడు మన శ్రావణ్ నట్టు కూడా చేసిందా. దీంట్లో పాటు ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ మొన్న లిక్కర్ కేసు కూడా లేకుండా అన్ని ఇప్పుడు లీవ్ పాలసీ తీసుకోవడం పార్టీ కాదు కాబట్టి, అది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది కాబట్టి అట్లా ప్రతి స్టేట్లో 1959 నుంచి మనకు ఊదేళ్ళినప్పుడు ఎవరు పుట్టినప్పుడు కూడా రాజకీయాలు పుట్టినప్పటి నుంచి గవర్నర్ వ్యవస్థ మీద వివాదాలు ఉన్నాయి. ఆ వివాదాలు ఎక్కువ కావడంతో సర్కారీ కమిషన్ వేసారు. సర్కారీ కమిషన్ ఏం సూచించిందంటే గవర్నర్లు రద్దు చేయమని చెప్పలే, గవర్నర్లు పరిమిత పాత్ర పోషించాలి, వాళ్ళు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి, ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వానికి ప్రయారిటీ ఇవ్వాలి, అత్యవసర లేదా విపత్కర పరిస్థితుల్లో మాత్రమే కొన్ని బిల్లులు ఆపడము లేదా గవర్నమెంట్ చెప్పడము సలహాలు ఇవ్వడం తప్ప ఈ ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టే రకంగా వ్యవహరించొద్దని సర్కారీగా కమిషన్ సూచనలు చేసింది. ఆ సూచనలు కొన్ని పాటిస్తున్నారు, కొన్ని పాటించడం లేదు. గవర్నర్ అనేది నియామకము పొలిటికల్ నియామకంలో కానీ మన దగ్గర ఇప్పుడు దత్తాత్రేయ కావచ్చు, ఇంద్రసేన రెడ్డి కావచ్చు, అండ్ అంత గతంలో రామారావు కావచ్చు, మన స్టేట్ నుంచి పొలిటికల్ పార్టీ బీజేపీలో ప్రముఖ పాత్ర పోషించడం అంతా గవర్నర్లు అయింది. అయితే పొలిటికల్ అపాయింట్మెంట్స్, పొలిటికల్ అఫిలియేషన్స్ ఉన్న వాళ్ళు గవర్నర్లు కావడం వల్ల కేంద్ర అధికారంలో ఉన్నదానికి అధికారులైనా అట్లా చేస్తారు. ఇంకా వీళ్ళు డైరెక్ట్ పార్టీ సిద్ధాంతాలు తెలుసు కాబట్టి ఇమీడియట్గా వీళ్ళు గ్రహించి కొన్ని పార్టీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు. అదే అధికారం అయినప్పుడు ప్రధానమంత్రి, అమిత్ షా ఎవరో చెప్పాల్సి వస్తుంది వాళ్ళకు. రాష్ట్రపతి కూడా ఇక్కడ ఇది లేదు, డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది ఇక్కడ. కాబట్టి కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ లింక్ ఉంటుంది గవర్నర్లకు. ఇదే పరిస్థితి ఇప్పుడు తమిళనాడులో ఉత్పన్నమైంది. అక్కడ గవర్నమెంట్ పశ్చిమ బెంగాల్ వచ్చింది థంపింగ్ మెజార్టీ, ఇక్కడ కొన్ని సీట్లు అలయన్స్లో వచ్చినాయి. అయితే ఇక్కడ మమ్మల్ని కాదని డిఎంకే అదే చేసింది, ఏఐడిఎంకే అదే చేసింది. మీరిద్దరు కూడా వివాదాస్పద పాత్రని సరే ఇచ్చేయండి అబ్బా చూద్దాం, వాళ్ళు బలపరీక్ష లేకపోతే మేము బలపరీక్ష నిరూపిస్తామని ఎవరిని రాత్రి ఎవరెవరిని కలుస్తారో పొద్దున ఎవరిని కలుస్తారో తెలియని పరిస్థితి తమిళనాడులో. ఇండిపెండెంట్ కావచ్చు, చిన్న చిత్కా పార్టీలు కావచ్చు, ఇప్పుడే విజయ్కేమో లెటర్ ఇస్తారు, గవర్నర్కి లెటర్ ఇయ్యారు, ఇంకా ఆలోచిస్తున్నామంటారు. గవర్నర్కు సంతకాలు పెట్టారు, విజయ్కేమో ఫోన్లో చేసి చెప్తారు మేము ఉన్నామని. 5 సీట్లు ఇచ్చిన 5 ఎమ్మెల్యేలను ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంటు, కాంగ్రెస్ పార్టీ 2 పదవులు తీసేసుకుంది. ఇప్పుడు 1 సీటు 2 సీట్లు ఉన్న వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తుండ్రు, మాకు ఉప ముఖ్యమంత్రి వస్తుందా, ఇంకా ఆగితే వేరే వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు ఉదయం నుంచి తర్వాత డిఎంకే నుంచి ఏడిఎంకే నుంచి వాళ్ళకు పళనిస్వామి నుంచి ఆర్డర్ ఏవి ఆఫర్స్ వస్తున్నాయి. మేము లేకపోతే ముఖ్యమంత్రి మీరు కావండి, మీరు కావండి, ఉప ముఖ్యమంత్రి మేము, ఇట్లా బేరసారాలు నడుస్తుంది, పెద్ద ఎత్తున నడుస్తుంది. అంటే విజయ్కి పొలిటికల్ అంటే చాలామంది రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు
అంతకుముందు ఏదైనా రాజ్యసభ సభ్యులు అయ్యున్నోళ్ళు లేకపోతే వేరే పొలిటికల్ పార్టీలతో అసోసియేట్ అయ్యున్నోళ్ళు కొంతమంది ఉన్నారు రాజకీయాలకు వచ్చి. కానీ విజయ్ డైరెక్ట్గా పాలిటిక్స్లోకి రావడమే ఒక పార్టీ పెట్టి రావడమే ఆయన అధికారంలోకి వస్తున్నాడు. అంతకుముందు అంటే ఈ పొలిటికల్ సిస్టమ్ మీద ఈ అడ్మినిస్ట్రేషన్ మీద ఇదంతా మీద అవగాహన లేకపోవడం కూడా విజయ్కి ఇప్పుడు ఇదంతా ఫేస్ చేస్తున్నారు. విజయ్ ఏం చెప్పిండంటే ఎన్టీఆర్ ఆదర్శంగా తీసుకోండి. ఎన్టీఆర్ ఏ విధంగా రాజకీయాలకు వచ్చిండో ఎంజీఆర్ కూడా అనలేను. ఫస్ట్ ఎన్టీఆర్ నేను ఒకటే అన్నాను. నాడు ఎన్టీఆర్ నేడు విజయ్. నిజమే ఇది. పాపులారిటీతో వచ్చిండు వాళ్ళు. రాజకీయ నేపథ్యం లేదు, అడ్మినిస్ట్రేషన్ తెలియదు, ఎత్తులు కుయుక్తులు జిత్తులు తర్వాత బేరాలు సారాలు తెలియనప్పుడు ఒక మంచి అడ్వైజర్ను నియమించుకోవాలి. గతంలో సంక్షోభాల్లో ఎట్లా వ్యవహరించారు. ఒకటి నాడు ఎన్టీఆర్ నేడు విజయ్ అనేది సేమ్ రిపీట్ అయింది. మళ్ళీ ఎన్టీఆర్ ఏమో అధికారంలోకి వచ్చినాక ఇబ్బంది పడ్డాడు, నేను అధికారం రాకముందే ఇబ్బంది పడుతున్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ కొన్ని పాపులిస్టిక్ స్కీమ్స్ పెట్టి హీరో అయ్యిండు ఇక్కడ కూడా. కానీ తర్వాత నాదెండ్ల భాస్కర్ రావు ఎప్పుడైతే వెన్నుపోటు తిరుగుబాటు దాన్ని ఏమన్నా, దాని తర్వాత ఏమైంది, మళ్ళీ అధికారంలోకి వచ్చింది రెండోసారి. అది మధ్యంతర ప్రభుత్వమే. అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేషన్లో చాలా ఫెయిల్యూర్స్ వచ్చినాయి. 1989లో ఆయన అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. 89లో కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ 183 సీట్లతో మళ్ళీ అధికారంలోకి వచ్చింది. అడ్మినిస్ట్రేషన్లో ఎప్పుడైతే పాపులారిటీలో తర్వాత ఫ్రీ అండ్ ఫెయిర్ డేర్ పాలిటిక్స్లో నెంబర్ 1 ఎన్టీఆర్. కానీ చుట్టూ ఏం జరుగుతుంది, పార్టీలో ఏం జరుగుతుంది, సామాజిక సమీకరణలో బాగానే చేసిండు. పార్టీలో ఏం జరుగుతుంది, ఏ ఎత్తుకు ఏ ఎత్తేయాలి, లోపల ఏం జరుగుతుంది. ఇప్పుడు ఆ గౌతంలో చంద్రబాబు ఏం కోరుకుంటుండు, తన ఇంటికి ఉన్న దేవేంద్ర గౌడ్ ఏం కోరుకుంటుండు, ఇందిరారెడ్డి ఇంటర్నల్ పాలిటిక్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మన లోపల నుండి సీట్ మీద ఉంటే కాదు, పార్టీలో కూడా చాలా అంతర్గత విభేదాలు ఉంటాయి. వాటిని ఎట్లా మెయింటైన్ చేయాలని కాకుండా అని చంద్రబాబు నాయుడుకు అప్పచెప్పేసిండు ఈ వ్యవస్థ తనతో మెయింటైన్ కాకుండా. ఆయనకు ఓన్లీ అడ్మినిస్ట్రేషను, సినిమాలు, ప్రజల శ్రేయస్సు, సంక్షేమ పథకాలు కూడా డబ్బులు ఎక్కడికి వస్తాయంటే అంత క్యాలిక్యులేషన్స్ నాకు తెలిసి అంత లేకుండే. క్యాలిక్యులేషన్స్ తర్వాత ఎత్తులు పై ఎత్తులు తక్కువనే. ఫ్రీ అండ్ ఫెయిర్ పాలిటిక్స్లో ఉన్నాడు. ఇట్లనే దాంతోనే లక్ష్మీ పార్వతి ఎంట్రెన్స్తోని పార్టీ దెబ్బతినాల్సి వచ్చింది. ఆ సమీకరణలన్నీ వేరుగా దాన్ని ఇట్లా ఉపయోగించుకుని దాని వెన్నుపోట మరి తిరుగుబాటు. ఇప్పుడు కూడా ఈయనకు రాజకీయ పోటు ఎదురైంది. రాజకీయ పోటు తిరుగుబాటు వెన్నుపోటు లేకుండానే ఈయన అవగాహన రాజ్యం కూడా ఉన్నది. చాలా సింపుల్గా అయ్యే పని కాంప్లికేట్ చేసుకుంటుంది నేను అనుకుంటున్నాను. అవగాహన రాహిత్యంతో తప్పు కాదు, అవగాహన రాహిత్యం. ఏమీ నేరం చేసింది ఏం లేదు. డైరెక్ట్ పోవడము, ఫ్రీ అండ్ ఫెయిర్ పాలిటిక్స్, డేర్ పాలిటిక్స్. ఎన్టీఆర్కి ఈయనకు బాగా చాలా సామీప్యత ఉన్నది. అది అనుభవాలు ఏమి అవగాహన రాహిత్యం కూడా కొంత పనిచేసింది. ఆయన మంచి సలహా తీసుకొని ఏం లేదు, ఎవరిని ఏమనకుండా నేను పలానా అంటరాని పార్టీ కాంగ్రెస్కి పోతా ఏమనకుండా సెంట్రల్లో ఏ పార్టీ ఉందో తెలుసు కదా, ఎంత భయంకరమైన అధికారం ఉన్న పార్టీ, మామూలు పార్టీ లేదు కేంద్రంలో. ఏకపక్ష పార్టీ ఉంది, మొనోపలి ఉన్న పార్టీ ఉంది. ఆ మొనోపలి ఉన్న పార్టీతోని ప్రమాదం వస్తుందని తెలుసుకోవాలి కదా. ఆ ప్రమాదము మామూలు అలయన్స్ పార్టీలే, గతంలో అలయన్స్ ఉండే. కాంగ్రెస్ ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం, ఇది కూడా సంకీర్ణ ప్రభుత్వమే కానీ బలమైన ప్రభుత్వం. ఇంతకుముందు ఏకపక్ష పార్టీ, ఇప్పుడు పొత్తులతో ఉన్న పార్టీ అయినప్పుడు కూడా ఆ పార్టీదే మోనోపాలి ఉంది. అటువంటి పార్టీ ఈరోజు చక్రం తిప్పుతాయని తెలియదా. ఘర్షణ వైఖరికి పోయిండేమో అనిపించింది నాకు. ఘర్షణ వైఖరి అంటే ఆయన బయట వచ్చి ఎవరిని తిట్టలే, అంటరాని పార్టీలుగా చూడడము చేయడం వల్ల కొంత సమస్య వచ్చిందని నేను అనుకుంటున్నాను. దానికి ప్రధానంగా బీజేపీ కూడా చక్రం తిప్పడం వల్ల ఈ సమస్య వచ్చింది. ఇంకొకటి ఈ గవర్నర్ల వ్యవస్థ ఇదంతా ఇష్యూ వచ్చినప్పుడు ప్రాంతీయ పార్టీలు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు ఉన్న దగ్గర అని, ఇంకొకటి కేంద్రంలో ఒకరు అధికారంలో ఉంటారు, రాష్ట్రాలలో వేరే ప్రభుత్వాల అధికారంలో ఉన్న దగ్గర ఇట్లాంటి ఇష్యూస్ ఎక్కువ అవుతున్నాయి అనేది మనం ఈ మధ్య ఈ తమిళనాడు ఇష్యూ వచ్చిన తర్వాత బాగా చూస్తున్నాం.
దీన్ని తెలంగాణకి సంబంధించిన దాన్ని కూడా చాలా మంది పోల్చి చూస్తున్నారు. ఎట్లా చూస్తారు మీరు దీన్ని? తెలంగాణ అంటే పశ్చిమ బెంగాల్లో ఉమ్, పవర్లోకి వచ్చింది. ఉమ్, అండ్ పుదుచ్చేరి మామూలే. ఉమ్, తర్వాత ఇక్కడ అస్సాంలో అధికారంలోకి వచ్చింది. ఉమ్, అన్ని అధికారం ఇంతకుముందు అస్సాంలో ఉంది. ఉమ్, పశ్చిమ బెంగాల్ చాలా పెద్ద స్టేట్ కాబట్టి, ఉమ్, చాలా కీలకమైన స్టేట్ కాబట్టి ఉమ్, అక్కడ వచ్చింది. ఉమ్, తర్వాత ఈ దక్షిణాదిలో తమిళనాడులో కూడా ఎంటర్ అయింది. ఉమ్, తమిళనాడులో ఏఐడిఎం మీద పొత్తు పెట్టుకుంది, ఉమ్, సీటు సాధించింది, ఓట్లు సాధించింది. ఉమ్, సరే చక్రం తిప్పుతుంది. తమిళనాడు తెలంగాణ మీద దృష్టి అని మొదటి నుంచి ఒక వార్తలు వస్తున్నాయి. ఉమ్, తెలంగాణ మీద దృష్టి అంటే తెలంగాణ మీద ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, ఉమ్, కర్ణాటకలో కాంగ్రెస్. తర్వాత ఇప్పుడు తమిళనాడులో కాంగ్రెస్ మద్దతు అని ఉమ్, గవర్నమెంట్కు పోతుంది కాబట్టి విజయ్కి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉమ్, రెండు, అక్కడ కొంచెం పరిపక్వ రాజకీయాలు, ప్రాంతీయ రాజకీయాలు, జాతీయ రాజకీయాలు ఇవన్నీ ఇంతకుముందు మాట్లాడినాం మనం. ఇక్కడ తెలంగాణ విషయం వచ్చేవాళ్ళకు తెలంగాణ మాకు అనుకూలమైన రాష్ట్రం ఉమ్, అని బీజేపీ భావిస్తుంది. ఉమ్, భావిస్తుంది కాదు, సెంట్రల్ కేంద్ర ఎన్నికలు మన సెంట్రల్ ఎలక్షన్స్ అయినప్పుడు, జాతీయ స్థాయిలో ఎన్నికలు అయినప్పుడు ఇక్కడ ఉనికిని చాటుకుంటుంది. ఉమ్. సగం సీట్లో అంతేందుకు మన పశ్చిమ బెంగాల్ అయిపోయిన తర్వాత బీజేపీ వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు నెక్స్ట్ తెలంగాణ అనేది కూడా చెప్తున్నారు వాళ్ళు. తెలంగాణ కదా, ఉమ్, ఇక్కడ సమీకరణలు అనుకూలంగా ఉన్నాయి ఉమ్, అని అందరూ అనుకుంటున్నారు. ఉమ్, మతపరంగా కానీ గతంలో మత ప్రభావం, హిందుత్వం ఎక్కువ ఉన్న రాష్ట్రాలు ఇదొకటి ఉమ్, కాబట్టి నైజాం పరిపాలన నుంచి అక్కడ నుంచి. ఉమ్, కానీ కులాల పరంగా, మతపరంగా ఉమ్, సమీకరణలు ఇంకా కలిసి వస్తలేవు దేనికి, బీజేపీకి. గతంలో బీజేపీ నాయకులు, ఇక్కడ స్థానిక నాయకులు బలోపేతం చేస్తలేరు పార్టీని. ఉమ్, ఉమ్, కేంద్రం కూడా దీని మీద దృష్టి సారించలేక ఉమ్, గత ఎన్నికలలో కూడా కేంద్ర ఎన్నికలలో అంటే సెంట్రల్ ఎలక్షన్లో, పార్లమెంట్ ఎలక్షన్, లోక్సభ ఎలక్షన్లో ఇక్కడ దృష్టి సారించేది. కానీ లోకల్ ఎలక్షన్లు అంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో, ఎమ్మెల్యే సెగ్మెంట్లో పెద్దగా దృష్టి సారించలేదు. ఇప్పుడు అంతా పశ్చిమ బెంగాల్ అనేది పెద్ద మెయిన్ టార్గెట్ ఉండే, అదే అయిపోయింది. బార్డరింగ్ స్టేట్లంతా మొత్తం గెలిచింది. ఒక సౌత్లోనే కర్ణాటకలో గతంలో కోల్పోయింది అధికారం, మళ్ళీ తెచ్చుకునే ప్రయత్నం తీవ్రంగా జరుగుతుంది అక్కడ సక్సెస్ అయినా ఆశ్చర్యం లేదు. ఇప్పుడు తెలంగాణ విషయం వస్తే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. దానికి బీజేపీ కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా కారణం అనేది ఒక ఆరోపణ ఉంది. అది ఏ విధంగా విశ్లేషణ చేసుకుంటే తెల్లారుతుంది. ఇక్కడ ఈ పార్టీలో ప్రాంతీయ పార్టీలు దక్షిణాదిలో చాలా బలంగా ఉన్నాయి, కర్ణాటక తప్ప. ప్రాంతీయ పార్టీ అంటే నిన్న మొన్నదకున్న పినరయి విజయన్ కూడా పార్టీ అది డెమోక్రాటిక్ పార్టీ, ఏది మన కమ్యూనిస్ట్ పార్టీలు అయినప్పుడు కూడా ప్రాంతీయంగానే వాళ్ళకు ప్రాంతీయ పార్టీలనే ఉన్నాయి ఇక్కడ. సో అది కూడా యూడిఎఫ్ కూడా ప్రాంతీయ పార్టీ కిందకి వస్తుంది. యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, కాంగ్రెస్ ఉండొచ్చు, కమ్యూనిస్ట్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. అయితే ఈ దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీల ప్రభావం ఎక్కువ. ఆ ప్రాంతీయ పార్టీల ప్రభావం తెలంగాణలో ఎక్కువ. ఇక్కడ ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం తర్వాత దాన్ని మొత్తం ఆక్రమించింది కేసీఆర్ పార్టీ, అంటే తెలంగాణ పార్టీ. బలంగా ఉంది ఇప్పుడు, నాదులుగా అన్ని బలంగా ఉన్నాయి. దాన్ని దాటి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ యార్క్ రైవల్ ఎవరికి, బీజేపీకి. కానీ ఇక్కడ వచ్చే వరకు రకరకాల సమీకరణలు పనిచేస్తున్నాయి. ఇక్కడ లోక్సభ పార్లమెంట్ సీట్లు కూడా సగానికి సగం సాధించింది. కానీ ఇక్కడ ప్రజలు జాతీయవాదంతో ఒక ఎన్నికలు వేస్తున్నారు, ప్రాంతీయవాదంతో ఒక ఎన్నికలు వేస్తున్నారు. చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు ఇక్కడ. ఇప్పటి నుంచే కాదు, ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి కేసీఆర్ వరకు కూడా. ఇప్పుడు కాంగ్రెస్ అంటే ఇది జాతీయ పార్టీ కాబట్టి ప్రాంతీయ పార్టీలకు ఎక్కువ పట్టున్న ప్రాంతం మనం. ఎందుకు ప్రాంతీయ పార్టీలను ఓన్ చేసుకుంటారు అంటే, ఢిల్లీ పార్టీలు అయితే నిర్ణయం తీసుకోవడానికి చాలా టైం పడుతుంది. ప్రాంతీయ పార్టీలు తమ ఇంటి పార్టీ, మా ఇల్లు, మా కుటుంబం అన్నట్టు పరిపాలిస్తున్నాయి. అందులోనే కేసీఆర్ గవర్నమెంట్కు 10 ఏళ్ళ అవకాశం ఇచ్చారు, 2 టర్మ్స్. బై అండ్ లార్జ్ కొంచెం తక్కువ థంపింగ్ మెజారిటీతో కాకుండా అత్యవసర మెజారిటీతో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. సరే ఈసారి కూడా ఏమనుకుంటారంటే రాజకీయ విశ్లేషకులు కానీ, కాంగ్రెస్ క్రమంగా పట్టు కోల్పోతుంది, బీఆర్ఎస్ పట్టు పెంచుకుంటుంది, కానీ బీజేపీ కూడా కమ్ముకొస్తుంది.
పశ్చిమ బెంగాల్ తీరి లేకపోతే తమిళనాడు తీరి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ప్రతిపక్ష పార్టీగా అవతరించే సూచనలు కనబడుతున్నాయి. మీరు చూస్తుంటే ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ మీద చాలా అపోహలు అన్నారు. కానీ బీఆర్ఎస్ బీజేపీ ఎప్పుడూ అంటగాగిన సందర్భాలు లేవు. కానీ కేసీఆర్ సర్కార్ ఒక టర్ములో బాగానే ఉంది కేంద్రంతో సంబంధాలు, తర్వాత రెండో టర్మ్లో చాలా చెడిపోయినాయి. ఇదే గవర్నర్ వ్యవస్థ కావచ్చు, ఇతర కేంద్ర ప్రభుత్వ పెత్తనం మీద పోరాటం కావచ్చు, అది చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తలే కదా, పోరాటం చేస్తలేదు, ఏమి కేంద్రంతో ఘర్షణ వైఖరి లేదు. అయితే ఇక్కడ ఘర్షణ ఎక్కడ మొదలవుతుంది అంటే బీఆర్ఎస్తో మొదలవుతుంది. బీఆర్ఎస్ ప్రధాన ప్రత్యామ్నాయ పార్టీ కనబడుతుంది బీజేపీకి. ఇప్పుడు కరీంనగర్ ఇన్సిడెంట్ చూసుకుందాం, అండ్ అదర్ ఇన్సిడెంట్లు ఏం చూసినా బీఆర్ఎస్ బీజేపీ మధ్యలోనే ఎక్కువ ఘర్షణ మొదలైంది. కరీంనగర్ అయితే ఇంకా డైరెక్ట్ ఫిజికల్ అసాల్ట్ కానీ వచ్చింది. సో ఇప్పుడు కాంగ్రెసు అధికారాన్ని కాపాడుకుంటుందా, ప్రతిపక్షాలు పోతుందా, ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోతుందా, నిజంగా కాపాడుకునే పరిస్థితులు ఉందా, లేకపోతే బీఆర్ఎస్ దాన్ని ఆక్రమిస్తుందా? బీజేపీ రెండు పాత్రలు, మధ్య మార్గం రెండు పాత్రలు పోషించే అవకాశం అనిపిస్తుంది. ఒకటి కేంద్ర ఎన్నికల్లో, జాతీయ ఎన్నికల్లో మళ్ళీ పట్టు నిలుపుకునే అవకాశము, ప్రతిపక్ష పార్టీగా కనీసం బలమైన పార్టీగా అవతరించేందుకు అయితే ప్రయత్నం చేస్తుంది. సో రేపు మోడీ సభ ఉంది, దాని తర్వాత వేరేలాగా ఉంటాయి పాలిటిక్స్, ఇంకా తెలంగాణలో మొత్తం ఒకలాగా ఉంటది అన్నలాగా బీజేపీ నాయకులు స్టేట్మెంట్లు ఇస్తారు కదా. రేపటి మోడీ సభతో మోడీ సభ కూడా చాలా కీలకమైనది, ఇంపార్టెంట్. ఎందుకంటే వరంగల్ టెక్స్టైల్ పార్క్ అనుకుంటా, జైరాబాద్ ఇండస్ట్రియల్ పార్క్, ఇట్లా 3-4 రకాలుగా ఆయన ఓపెన్ చేస్తుండే. వరంగల్ టెక్స్టైల్ పార్క్ గతంలో బీఆర్ఎస్ ప్రారంభించిందని మళ్ళీ ప్రారంభిస్తుండని ఏదో ఆరోపణలు వస్తుంది. వరంగల్ వెళ్ళి చేయొచ్చు, లేకపోతే జైరాబాద్ వచ్చి చేయొచ్చు. వర్చువల్గా ఇక్కడ హైదరాబాద్ నుంచి పబ్లిక్ గార్డెన్ చేయడం అంటే పబ్లిక్ని గ్యాదర్ చేయడం, ఆయన ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పబ్లిక్ గార్డెన్లో డెవలప్మెంట్ వర్క్స్ అక్కడ వరంగల్ వెళ్ళి అక్కడ నుంచి వర్చువల్గా ఇక్కడ జైరాబాద్ కూడా ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు జైరాబాద్ పోయి ఓపెన్ చేయొచ్చు. ప్యూర్లీ మీరు అన్నట్టు ఇది ఒక రాజకీయ అడుగులో ఒక భాగం. ఇది అధికారం చేజెక్కించుకోవాలన్నా, లేకపోతే తెలంగాణను కర్ణాటక లాగానో, గతంలో కర్ణాటక ఇప్పుడు పశ్చిమ బెంగాల్ మాదిరిగా దాన్ని ఏమైనా కమ్మేయాలన్నా అని చూస్తున్నట్టు అనిపిస్తుంది. మరి జాతీయవాదాన్ని తీసుకురావడంలో బీజేపీ తెలంగాణలో సక్సెస్ అయింది, కానీ ప్రాంతీయ ఎన్నికలలో ఘోరంగా విఫలమైంది. అదే పరిస్థితి మళ్ళీ ఇప్పుడు ఉండొచ్చు.